మహాభారతంలో మనసుని పిండేసే కథలో ఎన్నో ఉన్నాయి కదా. అందులో ఒకటి బహుశా అత్యంత విషాదకరమైన అదే సమయంలో వీరోచితమైన గాథ అభిమన్యుడి చివరి పోరాటం. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. 16 అంటే ఈ వయస్సులో ఒక కుర్రాడు ఏం చేయగలడు? మహా అయితే ఒక పెద్ద యుద్ధరంగంలో ఏం సాధించగలడు? ఈ ప్రశ్నతోనే అభిమన్యుడి కథ మొదలవుతుంది. ఇక ఆ రోజు యుద్ధరంగంలో అభిమన్యుడు చూపిస్తున్న ప్రతాపం మాటల్లో చెప్పలేనిది. ఒక ప్రళయంలా కౌరవ సైన్యం మీద పడ్డాడు. అడ్డువచ్చిన వాళ్లని అడ్డంగా నరుకుతూ వాళ్ల అగ్రశ్రేణి యోధుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. అతని ప్రతాపము ఎంత భయంకరంగా ఉందంటే, చూడండి, ఇక్కడ ఉన్నది అతను హతమార్చిన కొందరి పేర్లు మాత్రమే. కర్ణుడి 6 సేనాధిపతులు. ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత మగధ యువరాజు అశ్వకేతు, భోజ యువరాజు మార్తికావత, శత్రుంజయ, చంద్రకేతు, మహామేఘ, ఉవర్చ, సూర్యభాస, ఇలా ఒకరి తర్వాత ఒకరు పెద్ద పెద్ద యోధులు నేలకురుగుతుంటే కౌరవ శిబిరంలో భయం తారస్థాయికి చేరింది. ఇక ఆ సమయంలో అభిమన్యుడి ఆత్మవిశ్వాసం ఎలా ఉందో తెలుసా? తన సారథితో ఇలా అన్నాడట: నా ముందున్న ఈ కౌరవ సైన్యం మొత్తం నా శక్తిలో 16వ వంతుకు కూడా సరిపోదు. చూడండి, ఎంత ధైర్యం! ఒక్కడే ఒక సైన్యాన్ని ఎదుర్కొంటూ ఈ మాటలంటున్నాడు. అభిమన్యుడి వీరత్వానికి కౌరవ నాయకత్వం దగ్గర సమాధానం లేదు. భయం, నిరాశ వాళ్ళని కమ్మేసింది. ఇక ధర్మయుద్ధంతో అతన్ని గెలవలేమని తేలిపోవడంతో వాళ్లు ఒక అధర్మమైన ప్రణాళిక వైపు మొగ్గుచూపారు. స్వయంగా కౌరవ సర్వసైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడే కర్ణుడితో ఇలా అంటున్నాడు: కర్ణా, అతని ఒకసారి గమనించు. అతనిలో నీకేమైనా లోపం కనిపిస్తోందా? నాకు మాత్రం అతను చేసే ప్రతి పనిలో అర్జునుడు, కృష్ణుడు కనిపిస్తున్నారు. చూడండి, శత్రుపక్ష సేనాని ఒక పిల్లాడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు. కాని అదే ద్రోణాచార్యుడు వెంటనే తన గొంతు మార్చాడు. ఆ ప్రశంస కాస్త కుట్రగా మారింది. ఆయనేమన్నాడంటే, ఆయుధం నైపుణ్యమున్న సారథి లేకపోతే ఏ యోధుడు కూడా బలవంతుడు కాదు. మీరు గనక అతని విల్లును విరిచి అతని రథాన్ని నేలకూల్చగలిగితే అప్పుడు బహుశా అతన్ని నెమ్మదింపజేయవచ్చు. ఇది కేవలం సలహా కాదు, ఒక అధర్మయుద్ధానికి నాంది. సో ద్రోణుడి అనైతిక వ్యూహమిది 3 దశల్లో. 1. అతని వింటినారిని తెంచాలి. 2. అతని గుర్రాలని చంపేయాలి. 3. అతని సారథిని హతమార్చాలి. ఒక యోధుడిని ఇలా వెనకనుంచి దెబ్బతీయటమనేది క్షత్రియ ధర్మానికి అవమానం. ఇక ఇక్కడ నుంచి యుద్ధం ఒక కీలకమైన మలుపు తీసుకుంది. నియమాలు, ధర్మాలు అన్నీ పక్కన పెట్టేశారు. 7 మహారథులు ఒక్క పిల్లాడిమీద దాడికి సిద్ధమయ్యారు. ఒక్కసారి చూడండి ఈ జాబితా. సర్వసైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు, ఆయన కొడుకు అశ్వత్థామ, గొప్ప విలుకాడు కర్ణుడు, రాజు దుర్యోధనుడు, అతని తమ్ముడు దుశ్శాసనుడు, గురువు కృపాచార్యుడు, యాదవయోధుడు కృతవర్మ. వీళ్లంతా ఒక్క 16 కుర్రాడిపై ఒకేసారి దాడికి దిగారు. ఇంతకంటే అన్యాయముంటుందా? అనుకున్నట్టే ఆ ధర్మ ప్రణాళిక మొదలైంది. వెనకనుంచి వచ్చిన కర్ణుడు అభిమన్యుడి విల్లును విరిచాడు. ఒక్కసారిగా తన ప్రధాన ఆయుధాన్ని కోల్పోయాడు ఆ యువయోధుడు. ఆ వెంటనే కృతవర్మ అతని రథానికి ఉన్న గుర్రాలను చంపేశాడు. రథం కూడా పనికిరాకుండా పోయింది. అభిమన్యుడు ఒంటరిగా నేలమీద నిలబడాల్సొచ్చింది. ఇక చివరిగా కృపాచార్యుడు అతని సారథిని కూడా హతమార్చాడు. వాళ్లు అనుకున్న అధర్మ ప్రణాళిక పూర్తయింది. ఇప్పుడు అభిమన్యుడు పూర్తిగా ఒంటరి, నిస్సహాయుడు. కాని వాళ్లు అభిమన్యుడి ఆయుధాల్నే తీయగలిగారు, అతని ధైర్యాన్ని కాదు. వెంటనే రథం నుండి కిందకు దూకి తన కత్తి, ఢాలు చేతబూనాడు. నేరుగా ద్రోణాచార్యుడి వైపే దూసుకెళ్లాడు. కాని 7 మహారథులు కదా, వాళ్లందరి ముందు ఆ కత్తి, ఢాలు ఎంతసేపు నిలుస్తాయి? వాళ్లు కలిసికట్టుగా దాడిచేసి అతని కత్తిని ముక్కలు చేశారు, ఢాలును పగలగొట్టారు. ఇప్పుడు అతను పూర్తిగా నిరాయుధుడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. కిందపడియున్న ఒక రథచక్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. సుదర్శన చక్రాన్ని పట్టిన శ్రీకృష్ణుడిలా తన శత్రువులకి కనిపించాడు ఆ క్షణంలో. వాళ్లు బాణాల వర్షం కురిపించి ఆ చక్రాన్ని కూడా ముక్కలు చేసేశారు. అయినా అభిమన్యుడు ఆగలేదు. కిందపడి ఉన్న ఒక గదను చేతబట్టి మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. ఆ స్థితిలో కూడా మరికొంతమంది శత్రువులను యమపురికి పంపాడు. ఇక ఆ వీరుడి ప్రస్థానం ముగింపు దశకు వచ్చింది.
సూర్యోదయం నుంచి పోరాడి పోరాడి అలసిపోయాడు, కాని లొంగలేదు. ఆ యోధుడి చివరి క్షణాలు అత్యంత విషాదకరమైనవి. దుశ్శాసనుడి కొడుకుతో గదాయుద్ధం చేస్తూ అతన్ని నేలకూల్చాడు. కాని ఆ శ్రమతో తూలి మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి దుర్మాషనుడు తన గదతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అభిమన్యుడు నేలకొరిగాడు. ప్రాణాలు విడుస్తున్న ఆ స్థితిలో కూడా దుశ్శాసనుడు వచ్చి అభిమన్యుణ్ణి కాలితో తన్నాడు. ఆ నీచమైన చర్యకు అభిమన్యుడు పలికిన చివరి మాటలు ఇవి: ఏ క్షత్రియుడు తన శత్రువును, ముఖ్యంగా నిరాయుధుడై నిస్సహాయంగా పడివున్నవాడిని కాలితో తన్నడు. కురువంశం నుంచి ఎంత నీచమైన పనిని నేను ఊహించలేదు. అభిమన్యుడు నేల కొరిగాక కౌరవ సైన్యం ఆనందంతో కేరింతలుగుట్టింది. వాళ్లు విజయాన్ని జరుపుకున్నారు. కాని ఈ అధర్మానికి ప్లాను వేసిన ద్రోణుడు, దానికి సహకరించిన కర్ణుడు మాత్రం సిగ్గుతో తలలు వంచుకుని నిలబడ్డారు. వాళ్ల ముఖాల్లో సంతోషం లేదు, గెలిచామన్న గర్వం లేదు. వాళ్ల హృదయాలు భారంగా మారిపోయాయి. ఇదే అన్యాయంగా జరిగిన మరణమే అయినా ఒక క్షత్రియ యోధునికి ఇంతకంటే గౌరవప్రదమైన మరణముండదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒంటరిగా ఒక సైన్యంతో పోరాడి వేలాది మందిని చంపి చివరికి ఆ కాలపు మహామహులందరూ కలిసికట్టుగా దాడి చేస్తే తప్ప ఓడిపోలేదు. అందుకే అభిమన్యుడిది ఒక దివ్యమైన మరణం. మరింతకీ ఈ కథ మనకు ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్ళింది. యుద్ధ నియమాలను ఉల్లంఘించి గెలిచినప్పుడు నిజంగా ఓడిపోయేది ఎవరు? గెలిచినవాళ్లా లేక ధర్మమా? దీని గురించి ఆలోచించాలి.